అక్క మొన్న మన శ్రీకాంత్ పెళ్లిలా ఇక మన బావలందరూ పైసలు ఇచ్చే కదా ఇంకా పైసలు అన్నిటి కలిపి చీరలు తెచ్చుకుందామని అన్నారు కదా మన ఏరాన్లందరూ. ఇంకా 400 కలిసుకొని జర మంచి పట్టు చీరలు తెచ్చుకుందాం అక్క. ఇక మన ఏరాన్లందరికీ అట్లా అంటుర్రు. ఇక మన 400 ఇస్తావా? వసూలు చేస్తున్నాం, తెచ్చుకుందాం మంచి చీరలు తెచ్చుకొని ఒక నాడు కట్టుకొని దావత్ చేసుకుందాం. అమ్మా ఇంకా 400 తలుగుతున్నాయా కవిత? సరే సరే నేను బావని అడిగి చెప్తా ఏదో ఒకటి, సరేనా? ఇక ఏదో ఒకటి చెప్తానేదేముందక్క, ఇక అందరితో పాటు నువ్వు ఇక 10 మంది ఉన్నాం మన ఏరాన్లము. ఇక 9 మంది ఎట్లా చేస్తే నువ్వు ఇటు అట్లనే చేయాలి కదా. ఇక నువ్వు కాదు అని అంటే మళ్ళీ ఏమిటికి ఇట్లా నిన్ను విలువరు, ఏమిటికి నిన్ను జరుపుకోరు. మరి ఇక నీ ఇష్టం అక్క. ఆగో మీ బావ వచ్చింది కదా, యాదిల్నే ఉండు, అడుగు కవిత నువ్వే అడుగక్క. ఏమైందిరో అక్క చెల్లెళ్ళు, నువ్వు అడుగంటే నువ్వు అడుగానంటారు, ఏందో అడుగురి మరి. ఏం లేదు, మొన్న మన శ్రీకాంత్ పెళ్లిలా మా కోడళ్ళందరూ కలిసి మా ఏరాన్లకు ఇక మీ అన్నలు మీ తమ్ముళ్ళు మీరు అందరు కలిసి పైసలు ఇచ్చినారు కదా. ఇక పైసలు సరిపోతలేవంటే మేమందరం చీరలు తెచ్చుకుందామంటే ఇంకా 400 కలిసుకుంటే మంచి చీరలు వస్తాయంట. మరి అందరి దగ్గర వసూలు చేస్తురంట, మరి నా పైసలు ఇయ్యరాదు 400. అగో మా చెల్లె వసూలు చేస్తానికే వచ్చింది,